తెలంగాణలో తెలుగుదేశం జెండా మళ్లీ రెపరెపలాడుతుందా? లక్షల మంది టీటీడీపీ కార్యకర్తల ఆకాంక్షని నెరవేర్చేందుకు బాబు సిద్ధమయ్యారా? 10 ఏళ్లుగా నిస్తేజమైన టీటీడీపీ మళ్లీ ఉత్తేజితం కానుందా? ప్రస్తుతం ఉన్న అన్ని పదవులు రద్దు చేసి సరికొత్తగా పార్టీని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోందా అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. లేటెస్ట్ గా చంద్రబాబు మాటలు సైతం ఎస్ అనేలానే ఉన్నాయి. 10 ఏళ్లుగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొని తెలంగాణలో సజీవంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మళ్లీ టైం వచ్చినట్లే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలిచ్చిన బంపర్ మెజార్టీతో తెలంగాణలోనూ మళ్లీ ఫామ్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా చంద్రబాబు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక గ్రాండ్ గా హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపారు. ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ లోనూ తెలంగాణలో బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇక నిన్నటికి నిన్న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన ఆయన తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా సరైన టైంలో తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజలకు కార్యకర్తలకు పార్టీని ఎలా అందుబాటులో ఉంచాలనే దానిపై ఆలోచిస్తున్నాం. త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు చంద్రబాబు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడుండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారం ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతాం. గత ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయలేదని తెలిపారు చంద్రబాబు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తెలుగుదేశం బలమైన పార్టీ అన్న ఆయన కొన్ని కారణాల వల్ల రాష్ట్రంలో పార్టీ బలహీన పడిందన్నారు. పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. అంతేకాదు త్వరలోనే టీటీడీపీ అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న సంకేతాలిచ్చారు చంద్రబాబు. అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు. ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం స్థాపించబడింది. ఒక ప్రాంతం కోసం, ఒక కులం కోసం, ఓ మతం కోసం పనిచేయదు. తెలుగు జాతి అగ్రజాతిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. గతంలో టీడీపీ హయాంలో తెలంగాణ అభివృద్ధి కోసం పునాదులు పడ్డాయన్న ఆయన తాము చేసిన అభివృద్ధే ఇప్పటి వరకు ఉన్న సీఎంలు కొనసాగించారని అన్నారు. మొత్తంగా ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ ఆ పార్టీ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పుడు అధినేత కూడా తెలంగాణపై ఫోకస్ పెంచడంతో రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం ఖాయమనే ధీమాతో ఉన్నారు. మరి తెలంగాణలో టీడీపీకి మహర్దశ పడుతుందా, మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందా అన్నది చూడాలి.